కాలం వరకు మమ్మలను క్షేమంగా ఉంచిన దేవాది దేవునికి క్రీస్తు నామమున కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సువార్తికుల కూడికలో పేరు వచ్చినటువంటి ప్రభునందు సహోదరులకు, సహోదరి మనందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక సంఘానికి, స్థానిక సంఘ సువార్తికులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా నాతోటి సేవకులైనటువంటి సువార్తికులకు, వేదిక మీద అలంకరించబడి ఉన్నారు, మరి కొంతమంది కింద కూర్చున్నారు, వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దినము ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏమిటంటే దైవజనుని శ్రమానుభవము. ఈరోజు మనము నేర్చుకున్నటువంటి పాఠము దైవజనుని శ్రమానుభవము అనేటువంటి పాఠాన్ని ఆలోచన చేస్తాం. దయచేసి మీరందరూ కూడాను నాతో పాటు కలిసి ఈ యొక్క పాఠాన్ని ధ్యానించడానికి నాతో పాటు పయనించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. దైవజనుని శ్రమానుభవము ఈ యొక్క టాపిక్ ఆలోచన చేస్తే ఇక్కడ 3 పదాలు కనిపిస్తుంది. ఒకటి దైవజనుడు అనేటువంటి పదం, రెండవది దైవజనుని యొక్క శ్రమ, మూడవది ఆ శ్రమలలో అతని యొక్క అనుభవము అనేటువంటి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. కాబట్టి మొదటిగా పరిచయ భాగంగా మనము అసలు దైవజనుడు అంటే ఏమిటో, ఎవరో, ఆ యొక్క దైవజనుడు ఏ విషయంలో శ్రమ అనుభవించాలి, ఎందుకు శ్రమ అనుభవించాలి, అలా శ్రమ అనుభవించటం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో ముందు మనము ఆలోచన చేస్తాం. తర్వాత వచ్చే సహోదరులు మిగిలిన సంగతులు మీకు తెలియజేస్తారు. ముందుగా గ్రంథములో దైవజనుడు అనేటువంటి పదమును గురించి ఆలోచన చేసినట్లయితే ఈ దైవజనుడు అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ దైవజనుడు అనేటువంటి ఒక పదము మనము అనేక చోట్ల పాత నిబంధనలు కానీ కృత నిబంధనల సంగతులు చూస్తూ ఉంటాం. ఒకసారి మనము ఈ వచనం చదువుదాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, అలాగే 2వ పత్రికలో కూడా ఈ పదం కనిపిస్తుంది. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ఒకసారి. నిరక్షరముగా దైవ భక్తుని కూర్చిన మర్మము గొప్పదై ఆయన సశరీరుడుగా ప్రత్యక్ష. మీరు మొదటి పత్రిక చదువుతున్నారండి? దైవజనుడు ఒక్క నిమిషం. మొదటి పత్రికలో అయితే 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ పదం కనిపిస్తుంది. 2వ పత్రికలో అయితే 3వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. చదువుదాం మనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు. ఇక్కడ ఆ పదం మనం చూస్తాం. ఏ పదము? దైవజనుడు అనేటువంటి పదం. ఈ దైవజనుడు అనే పదము ఇంగ్లీష్ లో ఏమని చెప్పారంటే మేన్ ఆఫ్ గాడ్ అన్నారు. మేన్ ఆఫ్ గాడ్ లేదా దైవజనుడు అంటే వేరే భావం ఏం లేదు, సేమ్ భావమే. దైవజనుడు అనంటే దేవుని యొక్క జనుడు లేదా దేవుని మనిషి అని అర్థం. మేన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని మనిషి లేకపోతే దేవుని యొక్క మనిషి అని అర్థం. కాబట్టి దైవజనుడు అనంటే దేవుని మనిషి అని అర్థం, దేవుని తరపున పనిచేసేవాడని అర్థం. కాబట్టి దైవజనుడు అని అంటే దేవుని మనిషి అని అర్థం. ఈ దైవజనుడని గ్రంథంలో ఎవరిని ఉద్దేశించి వాడబడింది అని ఆలోచన చేస్తే ఇది ఒక సాధారణమైనటువంటి పదం కాదు. గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను ఉద్దేశించి వాడబడింది, కానీ అందరిని ఉద్దేశించి పదం వాడబడలేదు. పాత నిబంధనలో ఈ యొక్క పదము ప్రత్యేకించి ఎవరిని ఉద్దేశించి వాడబడింది అని అంటే ప్రవక్తలను ఉద్దేశించి వాడబడింది. దైవజనుడు అనేటువంటి ఒక పదం గ్రంథంలో ఎవరిని ఉద్దేశించి వాడబడింది అని అంటే అందులో మొదటి పాయింట్, పాత నిబంధనలు అయితే
ప్రత్యేకించి ఈ యొక్క పదము ఎవరిని ఉద్దేశించి వాడబడిందని అంటే ప్రవక్తలను ఉద్దేశించి వాడబడింది. అందులో గనులైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఉదాహరణకి ఒకసారి రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం చదివినట్లయితే, రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ ఏలియా గురించి ఈ యొక్క పదము వాడబడటం జరిగింది. ఇక్కడ ఆహాబు మరణమైన తర్వాత ఆహాజ్య ఏలుబడి చేస్తున్న ఆ కాలంలో ఆహాజ్య సోమరంలో తన మేడగదిలో నుండి కిటికీల నుంచి కింద పడిన తర్వాత జబ్బయి విచారణకి వేరే దేవతకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క సమాచారం ఏలియా, నువ్వు ఇశ్రాయిల్లో యెహోవా దేవుడు లేడనుకొని మీరు వేరే దేవతలు అడగడం వెళ్ళావు కదా, కాబట్టి మంచం దిగకుండా చస్తావనే సమాచారం తెలియజేసిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరు ఏంటో తెలుసుకున్న తర్వాత పిలవడం పంపించినప్పుడు ఈ పదము ఉపయోగిస్తారు. ఒకసారి మనము 9వ వచనం చదువుదాం. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంలోకి పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడని నేను. కాబట్టి ఈ యొక్క పదము పాత నిబంధనలో ప్రత్యేకించి ఎవరిని ఉద్దేశించి వాడబడిందని అంటే ప్రవక్తలను ఉద్దేశించి వాడబడింది. అందులో మోసే గారి గురించి వాడబడింది, దావీదు గురించి వాడబడింది, ఏలియా గురించి, ఎలీసా గురించి, సమూయేలు గురించి, షెమయ గురించి, ఇంకా కొంతమంది పేరు తెలియపబడినటువంటి దైవజనులు ఉన్నారు, ప్రవక్తలు, వారు కూడా వారిని ఉద్దేశించి వాడబడింది. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎవరి గురించి వాడబడింది అని అంటే మోసే గురించి, దావీదు గురించి, ఏలియా గురించి, ఎలీసా గురించి, సమూయేలు గురించి, అలాగే షెమయ గురించి, మరి కొంతమంది పేర్లు తెలుపబడలేదు. ఉదాహరణకి రాజుల 1వ గ్రంథం 13వ అధ్యాయంలో ఒక దైవజనుడు ఉంటాడు. అక్కడ ఆయన వ్యక్తి గురించి తెలియబడింది కానీ ఆ వ్యక్తి యొక్క పేరు తెలుపబడలేదు. ఒకసారి మనం 13వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలులకు వచ్చాను అన్నాడు. కాబట్టి ఇక్కడ దైవజనుడైన ఒకడు అనేటువంటి విధానం తెలియబడింది కానీ ఆ దైవజనుడు ఎవరో ఆయన ఒక పేరు తెలుపబడలేదు. ఇలాగే పేరు తెలుపబడని కొంతమంది గ్రంథంలో ఉంటారు. కాబట్టి పాత నిబంధనలో మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన సమాచారం ఏమిటంటే ప్రత్యేకించి ఈ యొక్క పదము ఎవరిని ఉద్దేశించి వాడబడింది? ప్రవక్తలను ఉద్దేశించి వాడబడింది. ఈ యొక్క పదము క్రొత్త నిబంధనలో ఎవరిని ఉద్దేశించి వాడబడింది అని అంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, తిమోతి గారు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 16, 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో ఎవరిని ఉద్దేశించి వాడబడింది? అక్కడ 1వ పత్రిక చదువుదాం, 6వ అధ్యాయం 11వ వచనంలో. 6:11 దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. ఈ యొక్క మాట ఎవరితో చెప్తున్నాడు ఈ పత్రిక రాస్తూ? ఎవరితో ఈ యొక్క పదము సంబోధించడం జరిగింది? ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. అపోస్తలుడైనటువంటి పౌలు రాశారు. ఎవరికి రాశారు? తిమోతి గారికి రాశారు. తిమోతి గారికి రాస్తూ వ్యక్తిగతంగా ఒక పదం చెప్తున్నారు. చూడండి, దైవజనుడా నీవైతే అని తిమోతి గారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పదము క్రొత్త నిబంధనలో ఎవరిని ఉద్దేశించి వాడబడిందనంటే సువార్తికులను ఉద్దేశించి వాడబడింది. క్రొత్త నిబంధనలో ఈ యొక్క పదము ఎవరిని ఉద్దేశించి వాడబడిందనంటే సువార్తికులను ఉద్దేశించి వాడబడింది. ఇది 2 చోట్ల మాత్రమే మనము చూస్తూ ఉంటాము. తిమోతి గారు రాసిన 1వ పత్రిక 6:11, అలాగే 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ యొక్క పదం చూస్తాం.
మనము గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సేవకులు చాలా మంది ఉన్నారు. అందులో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందులో రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, దేవుని యొక్క సేవకులు గొప్పవారు ఉన్నారు. అయితే యాజకులకు గాని రాజులకు గాని మరి ఎవరికి ఉద్దేశించి పదం వాడబడలేదు. ప్రత్యేకించి ఈ యొక్క పదం పాత నిబంధనలో ప్రవక్తలకు, క్రొత్త నిబంధనలో సువార్తికులను ఉద్దేశించి వాడబడింది. మనము ఒక విషయం ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఇలాగో వాడబడింది అనంటే, ఇప్పుడు యాజకులు ఉన్నారు, యాజకుల యొక్క పని తర్వాత ప్రవక్తల యొక్క పని, లేదా వీరిద్దరు మధ్య వ్యత్యాసం ఆలోచన చేసినట్లయితే, యాజకులేమో మనుషుల పక్షముగా సేవ చేసేవారు. హెబ్రీ పత్రిక, ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తం నియమింపబడును. కాబట్టి యాజకుల యొక్క పని ఏమిటంటే మనుషుల పక్షమున పాపముల కొరకు అర్పణలు, బలులు అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించడానికి మనుషుల నిమిత్తం మనుషుల పక్షముగా పని చేయడానికి యాజకులు ఉన్నారు. అది యాజకుల యొక్క పని. కానీ ప్రవక్తలు ఉన్నారు. ఈ యొక్క ప్రవక్తలు దేవుని పక్షమున మనుషులకు దేవుని యొక్క సందేశం అందించేవారు ప్రవక్తలు. కాబట్టి వీళ్ళు ప్రవక్తలేమో దేవుని పక్షంలో పనిచేసేవారు, యాజకులేమో మనుషుల పక్షంలో పనిచేసేవారు. యాజకులు ఎవరి పక్షంలో పనిచేసేవారు? మనుషుల పక్షంలో పనిచేసేవారు. ప్రవక్తలేమో దేవుని పక్షంలో పనిచేసేవారు. నేడు సువార్తికులు దేవుని పక్షంలో పనిచేసేవారు. అందుకు వారిని ఉద్దేశించి ఒక పదము వాడబడటం జరిగింది. పాత నిబంధనలో ప్రవక్తలు దేవుని పక్షంలో పనిచేసేవారు, యాజకులేమో మనుషుల పక్షంలో పనిచేసేవారు. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ఈ పదం కూడా చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను, బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము అన్నారు. కాబట్టి ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలు, బలులు అర్పించుటకు నియమింపబడతాడు. అది మనుషుల పక్షమున పని చేయడానికి. కానీ ప్రవక్తలైతే దేవుని పక్షమున పని చేయడానికి ఉంటారు. దేవుని యొక్క సందేశము తెలియజేసినట్టు వారే ఉంటారు. నేడు క్రొత్త నిబంధనలో వారు ఎవరు అంటే స్వార్థికులు, దేవుని పక్షంలో పనిచేసేవారు. ఈ పదం మరలా చదువుదాం. ఈ యొక్క వచనం తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం. ఇలా పనిచేసేవారు అక్కడ సమాచారము తెలియజేయడం జరిగింది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. కాబట్టి ఏ లేఖనం అంటే అది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంటే దేవుని యొక్క సందేశం. ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమే ఉన్నది. ఇది నేడు స్వార్థికులు చేయాల్సినటువంటి పని. దేవుని పక్షమున దేవుని యొక్క సందేశాన్ని బట్టి సంఘంలో పనిచేసే వారిగా వీరు ఉంటారు, లేకపోతే సమాజంలో. కాబట్టి ఈ వ్యత్యాసం సింపుల్ గా మీరు గుర్తించండి. పాత నిబంధనల యాజకులు మనుషుల పక్షంలో దేవుని సేవ చేసేవారు, ప్రవక్తలేమో దేవుని పక్షంలో పనిచేసేవారు. నేడు సువార్థికులు క్రొత్త నిబంధనలో దేవుని పక్షంలో వీళ్ళు పనిచేసేవారు, దేవుని యొక్క సందేశము తెలియజేసినట్టు వారు. వీళ్ళు
దైవజనులు అని గ్రంథంలో గుర్తింపబడ్డారు. రైట్, ఇప్పుడు మనము దైవజనులు ఎవరో మనకు అర్థమైంది. దైవజనుడు అనేటువంటి ఒక పదానికి అర్థము దేవుడి మనిషి అని అర్థము. దైవజనుడు అనేటువంటి పదము ఎవరిని ఉద్దేశించి వాడబడింది అంటే పాత నిబంధనలు అయితే ప్రవక్తలను ఉద్దేశించి వాడబడింది, కొత్త నిబంధనలు అయితే సువార్తికులను ఉద్దేశించి వాడబడింది ఈ యొక్క పదము. ఇప్పుడు ఈ యొక్క దైవజనుల యొక్క శ్రమానుభవం, వీళ్ళు దేనికోసము శ్రమ అనుభవించాలి, వీరి యొక్క జీవితం ఏంటో మనము ఈ యొక్క సమయంలో ఆలోచన చేద్దాం. ఆలోచన చేసే ముందు నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తాను, దయచేసి క్షమించండి. బయటికి వెళ్ళాలంటే గ్రంథం నుంచి బయటికి వెళ్ళొస్తాను. లోకములో పాస్టర్లు అనబడుతున్నటువంటి వారి యొక్క గుర్తింపు లేదా వారి యొక్క జీవన శైలి, లోకము ఎవరిని వీళ్ళు గొప్ప సేవకులని గుర్తిస్తారు, లేదా పెద్ద అయ్యగారని, పెద్ద పాస్టర్ అని లోకం ఎవరిని గుర్తిస్తుందండి? మీరు అమాయకులేమో మీకు తెలీదు. ఎవరినానంటే మంచి వాహనం ఉండాలి, అంతే కదా. మామూలుగా కాలినడక వస్తే ఎవరు గుర్తిస్తారు? మంచి కారు మీద వస్తే గొప్ప సేవకుడు. మంచి వాహనం ఉండాలి. అలాగే వస్త్రాధరణ మామూలుగా ఉండకూడదు. వస్త్రాధరణ ఏముండాలి? సూట్, బూటు అన్నీ ఉండాలి. ఇంకా ఇది కూడా చూస్తున్నారులేండి ఈ మధ్యలో, ఏంటంటే శరీరాకృతి మంచి బందోబస్తుడై ఉండాలి. బొజ్జ కూడా కొంచెం బయటకు వచ్చి ఉంటే అప్పుడు అతనే కదా. ఇంకా ఏం చూస్తున్నారు? వారి జీవన శైలి కూడా మంచి, ఎలాంటి జీవనం అని అంటే లగ్జరీ లైఫ్. కొంతమంది సేవకులకు చేసుకుంటే అంటే స్త్రీలు మంచి ఎలాంటి జీవితం ఉంటుందని చేసుకుంటున్నారు? విలాసవంతమైన జీవితం ఉంటుందండి. అలాంటి జీవన విధానం వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఆలోచిస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు. ఏంటి? మంచి బిల్డింగ్ ఉండాలి, ధనం ఉండాలి. వాళ్ళు లోకంలో ఎవరు? ఏ పాస్టర్? పెద్ద అయ్య గారు. అది లోకము దేవుని సేవకులు అని గుర్తించినట్టు విధానం, వారు చేసేటువంటి పని విధానం కానీ అన్ని అలాగే ఉంటారు. అయితే మన గ్రంథంలో ఒకసారి చూద్దాం. ఈ స్వార్థికులు లేకపోతే దేవుని యొక్క సేవకులు వారి యొక్క జీవన విధానం కానీ లేదా వారు ఏ విషయంలో శ్రమ పడాలి, వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలాగుంటది అని ఆలోచన చేస్తే సామాన్యంగా ఒకసారి ఆలోచన చేయండి. గ్రంథంలో పాత నిబంధనలో ప్రవక్తలైనా కానీ లేకపోతే క్రొత్త నిబంధనలో దేవుని యొక్క సేవకులు చాలా మంది ఉన్నారు, స్వార్థికులైన వారు కానీ. నేడు లోకము గుర్తిస్తున్నట్టుగా లేకపోతే నేడు లోకంలో పాస్టర్గా నడుపుతున్నటువంటి జీవన శైలి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా చూస్తామండి? ఒకరినైనా చూస్తామా? గ్రంథముల లాంటి జీవన విధానం గొప్ప గొప్పవారు ఉన్నారు కదా, అపోస్తలులు ఉన్నారు. వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది? అపోస్తలుల కంటే గొప్ప సేవకులు ఎవరైనా ఉంటారా? వాళ్ళు గొప్పవాళ్ళు కదా. వారి జీవన విధానం ఎలా ఉంది? మరి మనం గుర్తిస్తున్నట్టుగా వారి యొక్క జీవన విధానం ఉందా? నేడు లోకం గుర్తిస్తున్నట్టు. కాబట్టి లోకం నుంచి మనం లోకం దృష్టి నుంచి కాదు కానీ అసలు గ్రంథంలో సేవకులు అనేటువంటి వారు ఎవరు, వాళ్ళు ఈ పని కలిగి ఉంటారు, వారి యొక్క పనిని బట్టి మనం వారిని ఎలా గుర్తించాలో సంగతులు మనము తెలియాల్సినటువంటి అవసరం ఉంది మనకు. ఆ యొక్క విషయాలు ఒకసారి మనము ఈ యొక్క సేవకుడు దైవజనుడు చేయాల్సినటువంటి మొదటి పని ఏమిటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. వీళ్ళు ఏ విషయంలో శ్రమ పడాలి, ఆ యొక్క శ్రమల్లో అనుభవ జీవితము ఎలా ఉండాలి అనే ఆలోచన చేసినట్లయితే ముందు శ్రమ గురించి మనం చూసినట్లయితే వీళ్ళు ఏ విషయంలో శ్రమ పడేవారుగా ఉండాలి అని అంటే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. వీరికి ఒక బాధ్యత ఉంది ప్రత్యేకించి, ఆ బాధ్యత గుర్తించాల్సినటువంటి అవసరత ఉంది. 9వ అధ్యాయము 16, 17 వచనం. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు వచ్చే కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. కాబట్టి సువార్తను ప్రకటింపవలసినటువంటి భారం నా మీద మోపబడి ఉన్నది అని పౌలు గారు చెప్పారు. కాబట్టి వీరు ప్రత్యేకించి సువార్తికులు వారు ఏ విషయంలో శ్రమ పడాలి, లేకపోతే ఏ విషయంలో వారు ఏ పని కలిగి ఉండాలంటే ప్రాముఖ్యంగా సువార్త ప్రకటించే విషయంలో వీరి యొక్క శ్రమ జీవితము, లేకపోతే వీరి యొక్క కష్టము ఏ విషయంలో ఉండాలంటే మొదటిది సువార్త ప్రకటించే విషయం. చూడండి, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయంలో నీవు అంటే ప్రత్యేకించే వారికి మరలా ఇక్కడ తిమోతి గారికి, సువార్తికుడు అయినటువంటి తిమోతి గారికి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అన్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. తర్వాత ఏమన్నాడు? శ్రమపడుము. నెక్స్ట్ సువార్తికుని పని చేయుము. శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. సువార్తికులు శ్రమపడాలి. ఏ విషయంలో? సువార్తికుని పని చేసే విషయంలోనే. ఉదాహరణకి క్రీస్తు ప్రభు వారు ఆయనను వెంబడించే విషయంలో ఏమని చెప్పారనంటే, తన శిష్యులు అయ్యేవారు శిష్యులుగా ఉండి ఆయనను వెంబడించేటట్టు వారిని ఉద్దేశించి ఏమని చెప్పాడనంటే, ఎవడైనాను నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి ప్రతిదినము అనే విషయం చెప్పాడు. తన సిలువనెత్తుకొని, క్షమించండి, తన సిలువనెత్తుకొని. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్న. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను తాను మోస్తూ ఏం చేయాలి? ప్రభువును వెంబడించాలి. ఇక్కడ తెలియజేస్తున్న విధానం కూడా అలాగే దాదాపుగా ఉంది. తిమోతి రాసిన పత్రికలో శ్రమపడుము, సువార్తికుని పని చేయుము అని. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని క్రీస్తు ప్రభు వారు చెప్పారు. తన సిలువను ఎత్తుకోవడం అనంటే లోకంలో వారిలాగా ఏదో చెక్క సిలువలు తయారు చేసి గుడ్ ఫ్రైడే రోజు లేకపోతే ఈస్టర్ డే రోజు తీసుకెళ్ళటమా? ఎప్పుడెప్పుడు సిలువను ఎత్తుకోవాలి, ఆయనను వెంబడించాలి? చూడండి, ఇదే విషయం మత్తయి సువార్తలో ఉంటది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి మనం చదువుదాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు గాని నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు.
ఇది గుడ్ ఫ్రైడే రోజు ఏ రోజు ఎత్తుకొని వెళ్ళేది కాదు. తన సిలువను ఎత్తుకెళ్ళడం అంటే సిలువ అనేది దేనికి సూచన అంటే శ్రమలకు సూచన. మన జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆ శ్రమ మనం పడుతూ ఆ ఇబ్బందిలో ఉంటూ ఎవరిని వెంబడించాలనంటే క్రీస్తు ప్రభువుని వెంబడించాలి. అది సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించటం. తన సిలువ. మన వ్యక్తిగతమైనటువంటి శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు. అలాంటి పరిస్థితులలో సరే ఎవరిని వెంబడించాలనంటే క్రీస్తు ప్రభువుని వెంబడించాలి. ఈ సువార్తికుడు కూడాను శ్రమపడును, సువార్తికుని పనిచేయును. శ్రమ పడుతూ, అది వ్యక్తిగతంగా జీవితంలో ఏమైనా శ్రమలు ఉన్నా సరే, లేదా సువార్త పక్షం లేదా సువార్త చేసే విషయంలో శ్రమలు ఉన్నా కానీ ఆ విషయంలో శ్రమ పడుతూ ఏం చేయాలి? సువార్తికుని పని చేయాలి, అంటే సువార్త ప్రకటించాలి. కాబట్టి దైవజనుల యొక్క శ్రమ దేంట్లో అని అంటే ఏ విషయంలో అంటే మొదటిగా సువార్తను ప్రకటించే విషయంలో దైవజనుడు లేక సువార్తికుడు శ్రమ పడాల్సినటువంటి అవసరత ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం నుంచి ఈ యొక్క విషయం తెలియజేయడం జరిగింది. చూద్దాం మనం తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవుతాము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపును. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏం అనుభవించాలి? నాతో పాటు శ్రమ అనుభవించుమని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఇప్పుడు పౌలు గారి యొక్క జీవితంలో శ్రమను ఆలోచన చేసినట్టయితే సువార్త విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో ఎన్ని శ్రమలు వచ్చాయి? మామూలు శ్రమలు రాలేదు పౌలు గారికి. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము. కాబట్టి సువార్తికులు దేనితో పోల్చబడ్డారని అంటే సైనికులతో పోల్చబడ్డారు. ఇప్పుడు సైనికులు ఉన్నారు, కిందన చెప్తాడు సైనికుడి గురించి 4వ వచనంలో. సైనికుడు ఎవడును యుద్ధములకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికుడు, ఆ సైనికుడిని ఎవరైతే దండులో చేర్చుకున్నారో ఆ వ్యక్తిని సంతోష పెట్టాలి. అలా సంతోష పెట్టడం కోసము, ఈ జీవన వ్యాపారం కోసం ఆ వ్యక్తి సైనికుడు ఏం చేయకూడదు? ఏ విషయంలో కూడాను చిక్కుబడి ఉండకూడదు. అంటే అట్లాంటి పని మానేసి సైనికుడు యొక్క పని చేయాలి అనే విషయము తెలియజేస్తున్నారు. అలాగే కిందన చెప్పాడు, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడనుకుంటే వానికి కిరీటం దొరకదు. మనము తెలుసో తెలియకో ఈ పనిలో దిగాం. ఏ పనిలో? సువార్తికుని యొక్క పనిలో. సువార్తికులు వారు చేయాల్సినటువంటి మొదటి పని సువార్త ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించే విషయంలో తన జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నది తప్పదు, వస్తాయి. అయినా ఏ పని చేయాలి? ఏ పని చేయమన్నాడు? శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. పౌలు గారు తిమోతికి ఏమని చెప్పాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని. మరి లోకంలో సేవకులు అనేవారు విలాసవంతమైన జీవితం జీవిస్తారు కదా. ఇదేంటి ఇక్కడ శ్రమలు అంటున్నారు? దేవుని యొక్క పని యథార్థంగా గ్రంథంలో తెలియజేసిన విధానంలో చేస్తే ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ క్రీస్తు ప్రభు వారే ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు పూల బాటలు నడిస్తే మనం ఏ బాటలు నడవాల్సిన అవసరత ఉండేది? పూల బాటలు. కానీ క్రీస్తు ప్రభు వారు అలాంటి బాటలు నడిచారా? ఎలాంటి బాట ఆయన నడిచింది? ముళ్ళ బాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చెప్పాడు? ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినట్టు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి క్రీస్తు ప్రభు వారు. ఆయన నడిచిన అడుగు జాడలు నడవట. ఆయన జీవితంలో విలాసవంతమైన జీవితం, సుఖ సంతోషంతో ఉంటే మనం కూడా అలా ఉండేవాళ్ళం. కానీ క్రీస్తు ప్రభు జీవితంలోనే లేదు. నేడు సువార్థికులుగా ఎవరు చేసినా సరే వారి జీవితంలో కూడా యథార్థంగా ఆ పని చేస్తే ఇలాగే ఉంటుంది. సువార్త ప్రకటించే విషయంలో శ్రమ పడాలి. శ్రమ పడుతూ ఆ యొక్క పని చేయాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత ఆ యొక్క పనిలో సువార్త ప్రకటించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? సువార్థికుడు ఏం చేయాలంటే అపోస్తల కార్యగ్రంథము 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యగ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం నుంచి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి శిష్యులుగా చేసిన తర్వాత ఏం చేశారు? సువార్త ప్రకటించిన తర్వాత ఏం చేశారు? అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత, అంటే సువార్త ప్రకటించి విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. కొంతమంది అంటుంటారు, వాళ్ళు మారకపోతే మా బాధ్యతలు మేము చేస్తామని అలాగే వెళ్ళొచ్చి, క్రీస్తు ప్రభువుని నమ్మండి మీకు మేలు జరుగుద్ది, మీ జీవితంలో అనేకమైన మేలు చూస్తారు అని చెప్పేసి వచ్చేస్తారు. అది బాధ్యతగా స్వార్థ ప్రకటించిన విధానమా? కాదు. చూడండి చెప్తున్నాడు అక్కడ, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించిన తర్వాత ఏం చేశారు? అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొన్యకును, అంత్యోకకు తిరిగి వచ్చి ఇంకా శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలోనూ వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించిరి. సువార్థికులు చేయాల్సిన రెండో పని, సువార్త ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత వారికి ఏం చేయాలి? క్రీస్తు ప్రభుకి శిష్యులుగా చేయాలి. క్రీస్తు ప్రభు శిష్యులుగా ఎలా చేస్తాము? బాప్తిస్మ కార్యక్రమం ద్వారా క్రీస్తు ప్రభుకి శిష్యుడు అవుతాడు. ఆయన వాక్యంలో, సత్యవాక్యంలో ఎప్పుడైతే వస్తారో, లేకపోతే సంఘమందు ఎప్పుడైతే ప్రవేశం జరుగుతుందో, అంటే సువార్త ప్రకటించి వారు సంగతులు గ్రహించేంత వరకు సమాచారం తెలియజేసి వారిని ఎక్కడ చేర్చాలనంటే, చూడండి 22వ వచనంలో, శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండేవాళ్ళని అనేక శ్రమలను అనుభవించి మనము ఎక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని, అంటే వారిని దేవుని రాజ్యంలో ప్రవేశింప చేయాలి అనంటే ఆ ప్రాంతంలో ఏం చేయాలంటే సంఘము ఏర్పాటు చేయాలి. సంఘం ఏర్పాటు చేసిన తర్వాత 23వ వచనంలో, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించిరి. చేయాల్సిన రెండో పని ఏమిటంటే సువార్త ప్రకటించి సంఘమును ఏర్పాటు చేయాలి. లేకపోతే ఆ ప్రాంతంలో సంఘము, క్రీస్తు ప్రభు సంఘము ఏర్పాటు చేయాలి. అది సువార్తికుడు చేయాల్సినటువంటి రెండవ పని. చూడండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19 నుంచి చదవాలి, కానీ సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం. 23 నుంచి చదువుదాం. మరియు నేను సువార్తలో వారితో పాలువడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువంటి మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఇంకా మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటం పొందుటట్లు, మనమైతే అక్షమకు కిరీటం పొందుటట్లు మితముగా ఉన్నాము.
కాబట్టి నేను గురి చూడని వాని పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నెలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ 19 నుంచి మనం చదివినట్లయితే ఒకసారి 22 వచనం చదివేద్దాం. బలహీనులను సంపాదించుకునేటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఏ విధము చేత నేను కొందరిని రక్షించాలి. రక్షించడం అని అంటే సంఘంలో చేర్చటమే. ఒక వ్యక్తి ఎప్పుడు రక్షింపబడతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు రక్షింపబడతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు రక్షింపబడతాడు? ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో అప్పుడు రక్షింపబడతాడు. అంతే కదా. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 ఏమన్నారు క్రీస్తు ప్రభు వారు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి బాప్తిసం తర్వాత రక్షింపబడతాడు. కాబట్టి ఆ బాప్తిస్మ పొందిన వ్యక్తి ఎక్కడ చేర్చబడతాడు? సంఘంలో చేర్చబడతాడు. కాబట్టి సంఘ స్థాపన అనేది రెండవ పని. సంఘం స్థాపించిన తర్వాత అంతటితో అయిపోతుందా? ఏం చేయాలి? ఆ సంఘాన్ని ఏం చేయాలంటే మూడవ పనిగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి క్రీస్తు ప్రభు ఎదుట నిలవబెట్టాలి. అది ఎలాగంటే క్రీస్తు ప్రభు వారు అంగీకరించే విధానం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనములు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనము. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సంఘం ఏర్పాటైన తర్వాత చేయవలసినటువంటి మూడవ పని, ప్రతి మనిషిని ఎలా చేయాలి? క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలి. అంటే క్రీస్తు ప్రభు యొక్క స్వరూపం ఏర్పడేంత వరకు ఆ వ్యక్తి కోసం పనిచేయాలి. ఆ వ్యక్తి క్రీస్తు నందు సంపూర్ణుడయ్యి ఎవరి ఎదుట నిలవబెట్టడానికి యోగ్యుడు అవ్వాలనంటే క్రీస్తు ఎదుట. క్రీస్తులకు కలిగినటువంటి స్వభావంలో సమానమైనటువంటి స్వరూపం సంపాదించేంత వరకు సువార్థికుడు సంఘంలో ఉన్న వారి పట్ల ప్రయాసపడాలి. కాబట్టి సువార్థికుడు ఈ 3 విషయంలో శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటేమిటి? దేనికోసము? సువార్త ప్రకటించడానికి. రెండవది సంఘం ఏర్పాటు చేయడానికి, సువార్త ప్రకటించేసి. మూడవది సంఘం ఏర్పడిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి వారికి ఏం చేయాలి? సంపూర్ణులుగా చేసి ఎవరి ఎదుట నిలవబెట్టాలి? వారిని క్రీస్తు ఎదుట నిలవబెట్టాలి. ఈ పని చేయటం కష్టమా సులువా అండి? ఈ పని చేయటము కష్టమా సులువా? సువార్త ప్రకటించడం పెద్ద కష్టమా? చాలా మంది ప్రకటిస్తున్నారు కదా. సంఘాలు ఏర్పాటు చేయటము, వారిని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి క్రీస్తు ప్రభు ఎదుట నిలవబెట్టడం అనేది కష్టమా సులువా? ఇది కష్టమైనటువంటి పని. ఒకనాడు పాత నిబంధన ప్రవక్తల గురించి ఆలోచన చేసినట్లు ఒకసారి వెళ్దాము. ఇర్మియా గ్రంథం. ఇర్మియా గారు ఎవరు? ప్రవక్తేనా? ప్రవక్త గారే. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం, తర్వాత మిగిలిన వేరే వచనాలు ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాం. కాబట్టి నీవు నడుము కట్టుకొని, ఇర్మియా నువ్వు నడుము కట్టుకో అంటే సిద్ధపడమని చెప్తున్నారు. కాబట్టి నీవు నడుము కట్టుకో, నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. ఇంకా భయపడకు. ఏం పడకమంటున్నాడు? భయపడకు, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదారాజుల యొద్దకును గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశం అంతటిలో నువ్వెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను
నీ ఉండునట్లు ఈ దినంలో నిన్ను నియమించి ఉన్నాను. ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రకటించాలి ఈ వ్యక్తి? ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి? రాజుల దగ్గర, ప్రధానుల దగ్గర, యాజకుల దగ్గర, అంటే ఈ దేశ నివాసులు అందరికీ దేవుని యొక్క సందేశం ప్రకటించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇర్మియా మీద ఉంది. దేవుని సందేశము ప్రకటించిన తర్వాత అందరూ స్వీకరిస్తారా మంచి మనసుతో? ఇర్మియా అలా ప్రకటించిన తర్వాత ఎటువంటి నిర్ణయానికి వచ్చాడంటే ఒకసారి చూద్దాం. మనము 20 అధ్యాయం 7 నుంచి మనం చదువుదాం. 20 అధ్యాయం 7వ వచనం నుంచి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, సంగతులు అంటే సందేశం ఇచ్చాడు కదా ఇర్మియా గారికి, తన యొక్క సందేశము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించమని. అలాగే నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోపడి తిని నీవు బలవంతం చేసి నన్ను గెలిచితి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయబోరు. ఏలైనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానం నకును అపహాస్యం నకును హేతువాయును. ఇది ప్రకటిస్తుంటే ఏమవుతున్నాడు? ఇర్మియా నవ్వుల పాలవుతున్నాడు, అవమానము. అంత మాత్రమే కదా, ఆయన జీవితంలో అనేక శ్రమలు వస్తుంది. ఆ కాలంలో ఇంకా ఇర్మియా యెహోవా తరపున ప్రవక్తగా పనిచేస్తుంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అలాంటి కాలంలో పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రకటన చేస్తుంటే శ్రమలు, ఇబ్బందులు వస్తుంది, అవమానం గురి అవుతున్నాడు, నవ్వుల పారైపోతున్నారు. అప్పుడు ఏమనుకున్నాడనంటే 9వ వచనంలో, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మోయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. పరిస్థితి ఎలాగుంది? చెబితేనేమో ప్రజల నుంచి ఇబ్బంది, దేవునికి సందేశం ప్రకటిస్తే. ఎందుకు ఈ బాధ ఈ ప్రజలతో? నేను మానేస్తాం చెప్పడం అని మానేస్తే ఎలాగుంది ఆ దేవుడి సందేశము? అది నా హృదయంలో అగ్ని వల్లే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లు. అగ్ని వల్ల మండుతుంది, మూయబడి ఉంది, లోపల కాలుతుంది. ఇప్పుడు ఎవరికైనా లోపల ఇంటి లోపల పెట్టి బయట అగ్ని వేసి తలుపు మూసేస్తే ఎలా ఉంటుంది? పరిస్థితి తట్టుకోలేదు. ఓర్చి ఉండలేక నేను ఇంకా చెప్పకుండా ఉండలేనని వెళ్ళి ప్రకటిస్తేనేమో ప్రజల నుంచి సమస్య. ఆ సమస్య ఎందుకు బాబుదేమో చెప్పకుండా సైలెంట్ ఉండిపోతేనేమో సందేశము చెప్పకుండా ఉంచట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సువార్థికుల పరిస్థితి అలాంటి పరిస్థితి. అందరూ దేవుని సందేశానికి సాత్వికంతో లోబడరు. ఏం చేయాలంటే చదువుదాం. మనం ఇందాక చదువుకున్నాం కదా, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఏం చేయాలి? ఉపదేశించాలి. 1, 2 ఖండించాలి. ఎవరైనా తప్పు చేస్తుంటే అది తప్పు అని ఖండించగలగాలి. ఉదాహరణకి బాప్తిస్మ యోహాను ఎవరికి ఖండించారు? హేరోదుకు. నీవు నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యని హేరోద్యం ఉంచుకోవడం తప్పు అని ఖండించాడు. అలాగే నాయన సారీ అన్నాడా? ఏం చేశాడు? పట్టి బంధించాడు. ఎక్కడ? చెరసాలలో. తన పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం చేశాడు? శిరచ్ఛేదనం చేశాడు. ఖండిస్తే తప్పు చేసాం క్షమించండి అని అందరంటారా? బాప్తిస్మ యోహానుకి ఏం జరిగిందో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. చూడండి, ఖండించుటకును తర్వాత ఖండించడం మాత్రమే కాదు, అది తప్పు అని ఖండించిన తర్వాత దిద్దాలి. అది చేసేది తప్పు, నువ్వు చేయాల్సిన మార్గం ఇది అని సందేశం తెలియజేయాలి. ఈ లోకంలో అన్ని అలవాటు పడినటువంటి వారు
ఇది తప్పు, ఇలా చేయండి అంటే సరే అది మానేసి ఇది చేస్తామని అంగీకరించి ముందుకు వస్తారా? ఎంతమంది వ్యతిరేకులు తయారవుతారు. ఉదాహరణకి ఏలియా ఉన్నారు, ఆయనకు ఎలాగో తయారయ్యారనంటే చూద్దాం ఒకసారి రాజులు గ్రంథంలో. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కొంచెం స్పీడ్ గా రండి, సమయం అయింది. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడు నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడుతున్నా అని పలుకగా. ఎవరంట? ఆహాబుకు ఏలియా. నా పగవాడు. ఎందుకు? ఏం చేశాడని? దేవుని సందేశం ప్రకటించినందుకు. స్వార్థికులు ఇలాంటి పరిస్థితులు వెళ్తారు కొంతమంది. ఏం చేయాలి? దేవుని యొక్క లేఖనము ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి యందు శిక్ష చేయాలి. ఇది చేయటం అనేది సులువైనటువంటి పని కాదు. ఇదంతా ఎందుకంటే స్వార్థ ప్రకటించి, సంఘం స్థాపించి, క్రీస్తు ప్రభు యొద్దకు నిలబెట్టడానికి ఇవన్నీ చేసేది. అయితే అలాంటి సమయంలో అనేక శ్రమలు వస్తుంది. ఉదాహరణకి గలతీ పత్రిక 4:19 పౌలు గారు ఏమన్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని. ప్రసవ వేదన ఎవరు పడతారండి? ప్రసవ వేదన ఎవరికి వస్తుంది? పురుషులకు ఉంటుందా, స్త్రీలకా? బిడ్డను జన్మనిచ్చేటప్పుడు ప్రసవ వేదనకు స్త్రీలు పడతారు. కానీ ఇక్కడ ఎవరు అంటున్నారు? పౌలు గారు అంటున్నారు, పురుషుడై ఉంది. దేనికోసము? మీ అందు ఎవరి స్వరూపం ఏర్పడాలని? క్రీస్తు స్వరూపం ఏర్పడదండి. మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. స్వార్థికుడు లేక దైవజనుడు అంటే గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ విధానంలో ఉంటారు, యథార్థంగా పనిచేశారు. కాబట్టి స్వార్థికుడు చేసేటువంటి పని వారు గొప్పవారని గుర్తించడం కాదు, యథార్థంగా చేసేటువంటి వారు సామాన్యంగానే ఉంటారు. ఎందుకంటే పౌలు గారు ఒకనాడు గొప్ప వ్యక్తి, క్రీస్తు యేసుకు శిష్యుడైన తర్వాత అవన్నీ దేనితో ఎంచి వచ్చేసాడు? పెంటతో సమానంగా ఎంచి. దేన్ని పెంటతో సమానంగా ఎంచాడు? దేన్ని? గతంలో ఉన్న జీవితం అన్నిటినీ, గొప్ప జీవితం జీవించేవాడు ఆయన, పరిసయుడు, గమలీయులు పాదల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకుని గొప్ప పండితుడు. అవన్నీ ఉపయోగించి ఆనాడు ఉన్నటువంటి శాస్త్రుల పరిసయుల్లాగా ఉండలేడా పౌలు గారు? శాస్త్రుల పరిసయలు ఏం చేశారు? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మోసపీఠం మీద కూర్చుండేవారు, అందరి చేత వందనములు చేయించుకున్నటువంటి వారు. అది శాస్త్రుల పరిసయం. అలాంటి కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి ఎవరు? పౌలు గారు. అవన్నీ ఏం చేశాడు? పెంటతో సమానంగా ఎంచి క్రీస్తు ప్రభు శిష్యుడయ్యాడు. ఏమైంది అప్పుడు? సన్మానించారా? ఏం చేశారు? లుస్త్రాలోను ఈకొనియలో ఏం జరిగింది? రాళ్లతో దాడి చేశారు, కొట్టారు, చనిపోయాడు అనుకున్నారు. ఈడ్చుకుని ఊరి చివరికి తీసుకెళ్లి పడేశారు. పౌలు గారు లేచాడు, ఇంకో రోజు వేరే పట్టణంకి వెళ్ళి సువార్త ప్రకటించారు. చనిపోయాడని ఈడ్చుకుని పడేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి లేచి సువార్త ప్రకటించారు. ఎలాంటి శ్రమను అనుభవించాలి సువార్త పక్షంలో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి స్వార్థికులకి ఇటువంటి శ్రమలు ఉంటుంది. ఉదాహరణకి ఒకసారి ఈ విషయం మనకు అర్థం కావడానికి, వాక్యం చెబితే లేకపోతే వాక్యం ప్రకటన చేస్తుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో సింపుల్ గా ఒక విషయం తెలియజేస్తాను. నేను ఈ విషయం తెలియజేసి జ్ఞాపకం చేసి మేము ముగిస్తాను. ఈ విషయం ఇక్కడ ఏం జరిగిందంటే, సిరియానులతో ఇశ్రాయేలు 3 సంవత్సరాలు యుద్ధం చేయకుండా ఆగిపోయారు. అయితే ఇశ్రాయేల్ దగ్గర నుంచి వచ్చిన భూభాగము సిరియానుల దగ్గర ఉంది. దాన్ని సొంతం చేసుకోవడానికి ఆ కాలంలో ఉన్నటువంటి రాజు ఆహాబు
అది సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత ఎవరిని పిలిచాడనంటే యోధారాజు అనేటువంటి యెహోషాపాతును పిలిచి సిరియల్ మీద యుద్ధంకి వెళ్దాం అన్నాడు. సరే వెళ్దాం మీరు అన్నట్టే అని. అప్పుడు సరే వెళ్లే ముందు ప్రవక్తలు దీనికి ఏం చెప్తున్నారు కనుక్కుందామనంటే అక్కడ ఉన్న ప్రవక్తలు అందరూ మీరు వెళ్ళండి జయిస్తారని. ఒక మీకాయ అనేటువంటి వ్యక్తి అయితే ఏం చేశాడనంటే క్షమించండి, సిద్కియా అనేటువంటి వ్యక్తి 22:11 కెనయాన కుమారుని సిద్కియా ఇనుప కొమ్మును చేయించుకొని, సిద్కియా అనేటువంటి వ్యక్తి ఇనుప కొమ్మును చేసుకొని నువ్వు వెళ్ళి ఆ రాజును పొడిచి ఇలా చంపేస్తామని యాక్షన్ చేసి చెప్పిస్తున్నారు. అందరూ చూశాడు యెహోషాపాతు, యెహోవా పక్షంలో అయితే యెహోవా ప్రవక్త ఎవరు లేరా అని. మీకాయ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి ఎప్పుడు నాకు కీడే చెప్తాడని. ఏదేమైతే ఉంది ఆ యెహోవా ప్రవక్తను ఒకసారి తీసుకురండి అని చెబితే తీసుకురావడానికి వెళ్ళిన వ్యక్తి అందరూ ఇశ్రాయేల్ రాజు ప్రవక్తలు అందరూ వెళ్ళి గెలిచి వచ్చేస్తావు వెళ్ళమని చెప్తున్నారు, నువ్వు కూడా వారితో పాటు కలిసి చెప్పే అన్నాడు. దేవుడు నాకేం చెప్తే అదే చెప్తానన్నాడు. అప్పుడు వచ్చినటువంటి రాజు అడిగాడు, అక్కడ వచ్చిన తర్వాత అందరూ వెళ్ళమని చెప్తున్నారు, నువ్వేమంటావంటే వెళ్ళలే గెలిచి వస్తా, దేవుడు మీకు ఆ వ్యక్తిని చేతికి అప్పగిస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా కోసం అలా మాట్లాడకుండా నిజం పలుకుమంటే, నేను చూస్తున్నాను ఇశ్రాయేల్లో ఎవరు లేని వారు అయిపోతారని అంటే కాపరులు లేని వారు అయిపోతారు. కాపరి లేని వాళ్ళు అయిపోతారు అంటే రాజు చచ్చిపోతాడని అర్థం. అక్కడ వెళ్ళి రాజుకి నువ్వు చస్తావని ప్రకటించ చేయడం అనేది సామాన్య విషయమా కాదు. చేసావా నేను చెప్పాను కదా నా కోసం చెడ్డ మాటలు పలుకుతాడని. అప్పుడు వీళ్ళు పట్టి బంధించండి, చెరసాల్లో వేసారని చెరసాల్లో వేస్తారు. దేనికి? దేవుని సందేశం తెలియజేసినందుకు. ఇలాంటి శ్రమలు పాత నిబంధనల ప్రవక్తలు దైవజనులు అనే వ్యక్తులు అనుభవించారు. నేడు సువార్థికులకి మానసికంగా బాధలు ఉంటాయి, కుటుంబంలో ఉండే బాధల కంటే దేని గురించి ఎక్కువ చింత కలిగి ఉంటారనంటే సంఘం గురించినటువంటి చింత ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి కుటుంబాలు విడిపోయారు, అంత బాధపడరు యేసువార్తి కూడా. స్థానిక సంఘంలో విభజన వచ్చింది, కుటుంబంలో విడుదల అయిన దానికంటే కూడా బాధ దేని గురించి ఉంటుంది అంటే సంఘం గురించి ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ సంఘాన్ని ఎక్కడ నడిపించడానికి ప్రయాసపడుతుంటాడు? నిత్యత్వంలో. అలాంటి వ్యక్తులు చేజారిపోతుంటాయి, మానసికంగా ఎంతో బాధ ఉంటది, ఏ పని చేసుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు స్వార్థకులు పని చేస్తూ ఉంటారు. కాబట్టి లోకంలో వారిలాగా కాకుండా యథార్థంగా పనిచేసే స్వార్థకులను గుర్తించండి, కుటుంబం గుర్తించండి, స్థానిక సంఘం గుర్తించండి. గుర్తించి వారి యొక్క పనికి వారికి సన్మానిస్తూ వారికి ప్రోత్సహిస్తే ఇంకా సంతోషంగా బలంగా పనిచేసే అవకాశం ఉంటది. మీ స్థానిక సంఘంలో మీ స్వార్థకులను మీ కుటుంబంలో ఉంటే కుటుంబము అలా గుర్తించి, లోకం గుర్తిస్తున్నట్టు కాదు కానీ గ్రంథం ఏం చేసిందో వారి యొక్క పని ఏంటో తెలియజేసిందో దాని విధానం మనం గుర్తిద్దాం. ఇలాగూ పని చేసిన తర్వాత చివరికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాం. తిమోతి గారికి పౌలు గారు చివరి ఉత్తరం ఏది 2వ పత్రిక రాశారు కదా. రాసిన తర్వాత నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు ఇప్పుడు ఏముందని చెప్పాడు? నీతి కిరీటం ఉంది. అది నాకు మాత్రమే అన్నాడా? అలాగే ఎవరైతే శ్రమ పడతారో వారందరికీ కూడా నీతిగల న్యాయపతి ప్రభువు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా వాళ్ళు ప్రయాసపడని అని చెప్పాడు. కాబట్టి ఇలా ప్రయాసపడితే ప్రయోజనము నీతి కిరీటం, లేకపోతే నిత్యత్వం పొందుకునే భాగ్యం. కాబట్టి స్వార్థకుడి యొక్క ప్రయాసం ఏంటంటే ఆ వ్యక్తి నిత్యత్వం పొందుకోవడానికి ఒకటి, రెండోది సంఘాన్ని నిత్యత్వం నడిపించడానికి ఎన్ని శ్రమలు అనుభవిస్తుంటాడు ఆ వ్యక్తిని గుర్తించి గౌరవించి ఆయన పనిని సన్మానించాలని మీకు హెచ్చరిస్తూ మీకు ప్రాధాన్యపడుతూ ఈ యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. శ్రద్ధతో ఓపికతో విన్న మీ అందరికీ మరొకసారి వందనం తెలియజేసుకుంటున్నాను.